పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని కోటి రూపాయల విలువైన భూమి కబ్జాకు యత్నం. బరంపేట కాపు అరామా క్షేత్రం వద్ద 6.5 సెంట్ల భూమి కబ్జాకు యత్నం. ఇక జేసీబీతో స్థలం చదును చేస్తూ ఉండగా అడ్డుకున్న మహిళలు 20 ఏళ్లుగా తమ ఆధీనంలోని భూమి ఆక్రమణకు యత్నిస్తున్నారని ఆరోపణ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరుతో వైసీపీ నాయకులు ఆక్రమిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు మహిళలు. ఇక దాంతో మహిళలు అడ్డుకోవడంతో జేసీబీ సహా పరారైన కబ్జాదారులు. పని కాదు, వాళ్ళు రావాలా, వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడే పిన్ని ఇట్లా ఇట్లా వెళ్ళిపోతాడు. పని చేయడానికి లేదు. వీడియో నమస్తే అండి, కాకర్ల వెంకాయమ్మ. 2 మాటు ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కాపుకొని రేకులు వేసుకుంటూ 2 మాటు పడేసిపోయారండి. మళ్ళీ ఇవాళ కూడా పడేయటానికి వస్తే పడేయటానికి ఇల్లేదని చెప్పి నేను నిలబడ్డానండి. అయినా కానీ అదంతా చేసిపోయారు. ఎవరు పడేశారు? రాంకోటేశ్వరరావు ఉన్నాడు దగ్గర, ఉదయ రామయ్య ఉన్నాడు. వాళ్ళ పేర్లు చెప్పు. వాళ్ళ పేర్లు గౌసు కిడ్నీ సల్లగుల సుబాని, ఉదయ రామయ్య వీళ్ళందరూ ఉండి నిలబడి పడేసిపోయారు. కేన్ వచ్చి తీసుకొచ్చి మేము పక్క స్థానం 10 సంవత్సరాల నుంచి మట్టి తొలగించుకొని ఉంటే 2 సార్లు వేసుకున్నాం. వరదలు వచ్చి పడిపోయినాయి. ఆ తర్వాత వేసుకోవాలన్నా వేసుకునేవట్లేదు. ఇలా వచ్చి ఎన్నిసార్లు డబ్బులు పెట్టుకొని ఇచ్చేసినా కూడా పడేస్తున్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వస్తున్నారు. ప్రభుత్వం మాదంటున్నారు, తీసేస్తున్నారు. రేపు మళ్ళీ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఒకసారి దయచేసి మాకు అన్ని ఇచ్చేయండి. 20 సంవత్సరాలు అయింది మా పెళ్ళి అయ్యి. అప్పటి నుంచి కూడా వెళ్ళలేదు. 2 ఆడపిల్లలను. మాకు మార్కెట్లో కూడా సొంతంగా లేదండి జీతానికి. అయినా కూడా ఎవరు రానివ్వట్లేదు. ఎన్నిసార్లు మేర దొరుకుతున్నా కానీ కర్రలు బాతేసి వాళ్ళకి తీసేసి వాళ్ళకి స్థలం మాది అంటున్నారు. స్థలం తీసేసి పోతున్నారు. మట్టి తోలుచుకుంటే కర్రలు బాదుకుంటే పీకేసిపోతున్నారు. నాకు ఉండటానికి ఇల్లు లేదండి. 5-6 ఏళ్ల నుంచి మట్టి తోలుచుకుంటున్నాడు. 45 నా 50 ఏళ్ళైంది నా పెళ్ళికి. 40 ఏళ్ల నుంచి మేము ఇది కాపాడుకుంటున్నాం. మమ్మల్ని ఉండకుండా ఉండటానికి ఇల్లు లేదని తరుగుతున్నారు మమ్మల్ని. నాకు ఏ ఆధారం లేదు. నా భర్త కూడా లేడు. 5 ఏళ్ల నుంచి మట్టి తోలేస్తున్నాం. మట్టి తోలేయటం తీసేయటం, వేసుకున్నది కూడా తీసేపిస్తున్నారు వీళ్ళందరూ కూడా. రామచెట్టు కొండ, వెనక ఆంజనేయులు, ఉదయ రామయ్య, కొప్పాల సీను, మరి వాళ్ళ బావ వెంకటేశులు, సల్లగొండ సుబాని, మరి రోడ్డు పక్క కొబ్బరి చెప్పులు ఆయన అంటారు గౌసు, మరి ఇంకొక ఆయన గిడ్డి అంటారు ఇంకొక ఆయన్ని. వీళ్ళందరూ మేము పార్టీ వాళ్ళం. లేని వాళ్ళకి ఇవ్వాలి. మాకు కావాలని వాళ్ళే ఎగబడుతున్నారు. అసలు ఏ ఆధారం లేని వాళ్ళు మమ్మల్ని వేసుకుంటుంటే మట్టి పోసుకుంటే వాళ్ళు